హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసినట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు కాకరకాయలు అయితే తీసుకున్నాను. వీటిని రౌండ్గా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గింజలు తీసుకొని బౌల్లో వేసుకోవాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, కొందరు గింజలు వండుకొని కూడా వండుకుంటారు. మేమైతే గింజలు తీసేసే వండుతాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గింజలను తీసేసుకొని బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కాకరకాయకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు చేదు ఉండాలి అంటే ఒక 5 minutes వరకు పక్కన పెట్టుకోండి. లేకపోతే ఒక 1/2 hour పాటు ఇలాగే కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, 1/2 hour తర్వాత కాకరకాయలని పిండి చూపిస్తున్నాను. ఇందులో వాటర్ ఏ విధంగా వస్తుందో ఇలా వాటర్ తీసేయడం వల్ల కాకరకాయల్లోని చేదిపోతుంది. ఇలా మంచిగా కలుపుతూ వాటర్ అంతా తీసేయాలి. నెక్స్ట్ ఈ కాకరకాయలన్నింటినీ ఇలా వాటర్ పిండి ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా కడిగి ఒక బుట్టలోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాటిలో ఉన్న నీరు పోతుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 tablespoons వరకు నువ్వులు వేసుకోవాలి. ఒక 1/2 tablespoon వరకు జీలకర్ర, 1/2 tablespoon వరకు మెంతులు వేసుకోవాలి. వీటన్నింటినీ సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి తొందరగా మాడుతాయి. లోపలి వరకు వేగవు కనుక సిమ్లో ఉంచి వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇవైతే వేగిపోయాయి. వేగాయా లేదా అని స్మెల్ కూడా వస్తుంది. అంతే అండి, ఇవైతే మంచిగా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. నెక్స్ట్ వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 tablespoons వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కాకరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 to 5 minutes వరకు అయితే మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, కాకరకాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొక 2 tablespoons వరకు ఆయిల్ వేసుకొని అందులో ముందుగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం వేగాక నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న టమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వల్ల కూడా మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, 2 minutes తర్వాత చూపిస్తున్నాను. టమాటో ఇంకా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. టమాటో పూర్తిగా మగ్గే వరకు క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకొక 2 minutes వరకు అయితే టమాటా మంచిగా మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటో కూడా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాక అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక 2 minutes వరకు మగ్గించుకోవాలి. చూడండి, 2 minutes తర్వాత ఇందులోకి 2 tablespoons వరకు కారం, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon ఉప్పు, ధనియాల పొడి, మనం ముందుగా వేయించుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 to 5 minutes తర్వాత మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండుని రసం చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కాకరకాయల్లోకి వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకున్నాక బౌల్ పైన క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 to 15 minutesలో మనకి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇక్కడ పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకరకాయలు అయితే
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ కాకరకాయ అయితే మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 2 to 5 మినిట్స్ వరకు అలాగే గ్యాస్ పైన ఉంచుకోవాలి. మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ అండ్ టేస్టీ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చేదు లేకుండా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.